జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 20వ పాశురం. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்றோ கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திருளுடையாய் சேத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்னமென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னே நங்காய் திருவே துயிலாய் ஊக்கமும் தட்டொலியும் தந்தொன்மனாலனை இப்போதே எம்மே நீராட்டா ఏలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. నిన్న మన గోపికలందరూ కూడా అమ్మను కీర్తిస్తే స్వామి ఆనందం, మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది. నిన్న మన వాళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామి కోపం వచ్చింది. అందుచే స్వామి లేచి రాలేదు. ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలను కీర్తిస్తారు. ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, మృదుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. ఆయనను లేవలేదని ఆయనకు ఆనందాన్ని ఇచ్చేలా అమ్మను కీర్తిస్తారు. ఆండాళ్ తల్లి స్వామి మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెప్తున్నారు. 33 అమరర్కు 33 వర్గాల దేవతలు మున్షెండ్రు ఆపద రాని కంటే ముందే వెళ్ళి కాపాడే కప్పం తవిర్కుం కలియే గొప్ప బలం కలిగిన కలవాడివే తుయిలేరాయ్ లేవబయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలువక ముందే వెళ్ళి కాపాడుతావు. ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నీవు నీ ఆనందంగా ఉంటే చూసిపోవాలని ఆకాంక్షించే మాలాంటి వాళ్ళపైన మాత్రం కాపాడవా? మేం దగ్గరికి రావడం తప్పైందా? చెప్పమ్ముడియాయ్ సత్య పరాక్రమశాలి, ఆడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట విని ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట? తిరుడులయాయ్ సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా, శ్వేతార్క్ వెప్పమెడుక్కుం విమలా, శత్రువులను దుఃఖానికి ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా, తుయిల్ ఏరాయ్ నిద్రలేవయ్యా. అయితే స్వామి లేవలేకపోయేసరికి అయితే నిన్న వీళ్ళు అమ్మను కఠినంగా మాట్లాడినందుకు స్వామి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారిలా. செப்பன்னமேல் మలై చెవ్వాయ్ చిరు మరుంగల్, సముదాయ అంగ సౌందర్యాలు కలిగిన నప్పిన్నై స్వామి సంబంధముతో నంగాయ్ పరిపూర్ణమైన ఆనందం కలదానా, తిరువే సాక్షాత్ నీవే లక్ష్మివి, తుయిలెరాయ్ అమ్మా మేల్కో. వీళ్ళు ప్రార్థనను అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలరా అని అడిగింది. స్నానానికి తర్వాత ముందు స్వేదం ఏర్పడితే దాన్ని ఆపడానికి ఒక విష్ణకర్ర కావాలి. తట్టొలియం స్నానం తర్వాత అలరించుకోవడానికి ఒక నిలువుటద్దం కావాలి. తందు ఈ రెండు ఇచ్చి ఉన్మానలనై నీ స్వామిని ఇప్పుడే ఏమే మాతో కలిపి నీరాడించు. ఇలా అడగటం మాకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది, కానీ దోషమేమీ లేదు. పురుషుడు ఆయనొక్కడే, మిగతా జీవ వర్గమంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నారంటూ, కొందరు వెనుక ఉన్నారంటూ ముందున్నవారు వెనుక వాళ్లకు మార్గనిర్దేశం చేస్తారు. అక్కడ పరమపదం నిత్యాసుర వర్గానికి చెందిన వారి మొదటిదైన లక్ష్మీదేవి. ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగ్గా చాపగలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చెయ్యాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారు
సలహా తీసుకొని వెళ్తాం కదా. కులశేఖర ఆళ్వార్ పరమాత్మ గురించి చెప్పింది, హరి సరస్వహి గాఖ్య ఆపీయ తేజో జలంగౌ భవమారా పరిభిన్న ఖేద మధ్య త్యజామి. హరి అనేది ఒక గొప్ప సరస్సు. సంసార తాపాన్ని తొలగించగలిగేది ఆయనే. అందులో అందరూ మునగాలని, వాళ్ళే తాపం కలిగిన వారంతా అక్కడే మునగాలి. వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమపదంలో నిత్యాశులకు కానీ ఉన్నది ఒకటే ఒక సరస్సు. అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపమంతా తొలగిపోతుంది. ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు. మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని అమ్మ ఆండాళ్ తల్లి నీలాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రపద్రాలైతే పనిచేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావి అందిస్తుంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కలిగి మార్గనిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కలిసి మేలుకొల్పుతారు. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.